ఈరోజు మేము ఒక దగ్గరికి వెళ్తున్నాం, శివయ్య టెంపుల్కి. అక్కడ దారిలో వెళ్తుంటే చాలా కలువ పూలు అయితే కనిపించాయి. ఎక్కడ చూసినా కలువ పూలే ఉన్నాయి. సరే మనం గమ్ముగా ఉన్నాం కదా, వెళ్ళి తెచ్చుకుంటానంటే మమ్మీ వద్దు సరే అని ఇంకా వెళ్ళిపోయాము. ఫైనల్లీ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. అది ఏ టెంపుల్ అనుకుంటున్నారా? కన్యతీర్థంకి అయితే వచ్చేసాము. మా సైడ్ చాలా ఫేమస్ టెంపుల్. వెళ్ళంగానే క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోయాము. మళ్ళీ జనాలు అయితే ఎక్కువ అయిపోతారనేసి ఇంకా ఫస్ట్ అయితే దర్శనం చేసుకున్న తర్వాత మిగతా పనులన్నీ పెట్టుకున్నాము. ప్రతి పౌర్ణానికి వెళ్ళి అందరూ అక్కడ నిద్ర చేస్తూ ఉంటారు. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా, అదైతే పక్కా నిజము. ఎందుకంటే అక్కడ నిద్ర చేసిన వాళ్ళకి ఇప్పటి వరకు ఏమవ్వలేదు. మళ్ళీ నేల మీదే పడుకుంటారు. ఇంకా నేను మా మమ్మీ కొన్ని పిక్స్ అయితే దిగాము. ఇంకా మా చెల్లి అయితే ఈరోజు మోడ్రన్గా ఉంది. ఇంకా అందరం ఫొటోస్ దిగాక ఇంక ఇక్కడ శివయ్యకి అభిషేకం చేస్తున్నారు అంటే సరే అని మేము కూడా వెళ్ళి అక్కడ చేసాము. పూజారి గారు ప్రతి ఒక్కరికి ఇచ్చి మరీ అభిషేకం చేపిస్తున్నారు. చాలా బాగా అనిపించింది. అందరము అలా అభిషేకం అయితే కంప్లీట్ చేయగానే మా మమ్మీ అయితే ఇంకా వెళ్ళిపోయింది వెంటనే. ఏంటి ఈమె ఎక్కడికి వెళ్ళిపోయిందని చూస్తూ ఉన్నాను. చూస్తే బావి దగ్గరికి అయితే వెళ్ళిపోయింది. బావిలో నీళ్ళు అయితే తోడుతూ ఉందంట. అన్నీ చేసాం కానీ శివుడికి ఇంకా దీపం పెట్టలేదనేసి సరే ఒత్తులు వెలిగిద్దామని అమ్మమ్మని తీసుకొచ్చారు. సరే అని ఒత్తులు వెలిగిస్తూ ఉన్నాము. శివయ్య దగ్గర కంప్లీట్ అవ్వగానే పార్వతీ అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయాము. అక్కడ బాలత్రిపుర సుందరి దేవి అని అంటాము. అందరూ అమ్మవార్లు ఒకటే. మీకు శివయ్య ఇష్టమైతే ఓం నమః శివాయ అనేది కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేయండి. ఇలాగే మన వీడియోస్ ఇంకా రావాలంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. టెంపుల్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం ముందుకు పైకి నడుస్తూ వెళ్తే ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది. పక్కనే కోనేరు కూడా ఉంటుంది. ఇక్కడికి కూడా వచ్చేసాము. ఆంజనేయ స్వామి ఇక్కడైతే కళ్ళు మూసుకొనే ఉంటారు. మనం వాటర్ చూస్తామంటే ఆగం కదా, దర్శనం అయిపోగానే వాటర్ దగ్గరికి వెళ్ళిపోయి వాటర్ దగ్గర ఆడుకున్నాను. అందరూ మెడలు కట్టారు, నువ్వు కూడా కట్టు అంటే ఏంటా అని చూస్తే ఇవి ఇలా కట్టారు ఇళ్ళు. సరే అని నేను కట్టాను. ఇంతకు మీరు ఎలా సెలబ్రేట్ చేశారు?